గుడ్ ఆఫ్టర్నూన్, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నై శ్రీహరికోట మధ్య తీరం దాటనున్న వార్ద 11 మండలాల్లోని 120 గ్రామాల్లో అప్రమత్తం. శేఖర్ రెడ్డిని తొలగిస్తూ టీటీడీ అధికారిక ఉత్తర్వులు. నల్ల కుబేరుడి ఇళ్లలో 4వ రోజు తనిఖీలు. సామాన్యుడికి తప్పని కరెన్సీ తిప్పలు. బ్లాక్ బాబుల ఇళ్లలో బయటపడుతున్న కోట్ల కట్టలు. ఢిల్లీ సహా ఉత్తరాదిలో మంచు కష్టాలు. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. వార్దా తుపాను నెల్లూరును భయపెడుతోంది. చెన్నై శ్రీహరికోట మధ్యలో వార్దా తుపాను రేపు తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో సుమారు 4 గంటల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చు. దీంతో మొత్తం 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్ పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, వార్దా ఎఫెక్ట్ జిల్లాలో ఏ మేరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వరప్రసాద్, కొద్దిసేపటి కిందటే జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఏదైతే నెల్లూరు జిల్లా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా 11 తీర ప్రాంత మండలాల్లో ఉన్న అధికారులందరినీ కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి కింద కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ప్రస్తుతం శ్రీహరికోట, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట ప్రాంతం నుంచి అదేవిధంగా చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇది రేపు సాయంత్రం నుంచి రాత్రి సమయంలో తీరం దాటుతుందని చెప్పని అంటున్నారు. అయితే అది సైక్లోన్ స్టోమ్ గానీ ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే సమయంలో గాలులు వీస్తాయని చెప్పి అది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బలహీనపడే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ముందస్తు జాగ్రత్తగా తీర ప్రాంత మండలంలో ఉన్న దాదాపు 120 గ్రామాల్లో కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే అటు నెల్లూరు జిల్లాకు దాదాపుగా 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని అందులో ఒకటి నెల్లూరు జిల్లా కేంద్రంలో ఒకటి, ముఖ్యంగా ఎఫెక్టెడ్ ప్లేస్ గా అంచనా వేస్తున్నటువంటి సూలూరుపేట ప్రాంతంలో ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎవరైతే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 48 గంటల పాటు వీళ్ళందరూ కూడా 24 గంటల పాటు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ముఖ్యంగా జిల్లాలో ఈ ప్రాంతం అంటే తీరం దాటే సమయంలో ఇది ఖచ్చితంగా కేవలం 4 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా 4 గంటల్లో 17 నుంచి 20 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కేవలం సూలూరుపేట ప్రాంతంలోనే 4 గంటల వ్యవధిలో సూలూరుపేట మండలంలో 27 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఇది గాలులు కొంచెం తక్కువ స్థాయిలో వీస్తాయి కాబట్టి ప్రమాదం పెద్దగా ఉండనప్పటికీ కూడా ఒకవేళ ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే అటు ట్రాన్స్కో అధికారులని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో పాటు ముఖ్యంగా రెస్క్యూ టీమ్ కూడా రెడీ చేయడం జరిగింది. ఫైబర్ బోట్స్ కూడా సిద్ధం చేసినట్లు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే తీర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి 160 తుఫాన్ షెల్టర్స్ లో ఇప్పటికే 150 తుఫాన్ షెల్టర్స్ అంతా కూడా మరమ్మతులు చేసి వాటిని సిద్ధంగా ఉంచడం జరిగింది. ఒకవేళ ఏదన్నా విపత్తు లాంటిది సంభవిస్తే అప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తుఫాను ప్రభావిత మండలాలుగా ఉన్న గ్రామాల్లో నుంచి దాదాపుగా 1,00,000 మందిని కూడా తరలించడానికి ఇతర ప్రాంత పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు సిద్ధంగానే ఉన్నారు. అయితే ముఖ్యంగా కేవలం నెల్లూరు జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల్లో ఉన్నప్పటికీ అది ముఖ్యంగా నాయుడుపేట అదేవిధంగా గూడూరు డివిజన్ లో ఉన్న ఈ 6 మండలాలను మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభావిత మండలాలుగా గుర్తించామని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి మామూలుగా ఇది వర్షపాతం మాత్రం తుఫాను తీరం దాటిన తర్వాత 48 గంటల పాటు జిల్లాలో వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ తుఫాను వల్ల వార్దా తుఫాను వల్ల గాలులు వీయకుండా కేవలం అత్యధిక వర్షపాతం నమోదైతే మాత్రం ఇది జిల్లా ప్రజలకు మేలు చేకూర్చినట్టుగానే అధికారులు అంచనా వేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది. దాదాపుగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఖాళీగా ఉండడంతో ఈ తుఫాన్ ఒక రకంగాని ఎలాంటి బలమైనటువంటి గాలులు లేకుండా మాత్రం వర్షపాతం నమోదైతే మాత్రం ఇది జిల్లా ప్రజలకు మేలు చూపించినట్టుగానే చెప్పుకోవచ్చు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ విజయ్.
పెద్ద నోట్ల రద్దుతో అవస్థలు పడుతున్న ప్రజలకు వరుస సెలవులు పెను శాపంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు పనిచేయటం లేదు. ఒకటి అరా పనిచేస్తున్నా అర్ధరాత్రి వేళల్లోనూ ప్రజలు బారులు తీరే కనిపిస్తున్నారు. బ్యాంకులకు సెలవు ఉండడంతో అందుబాటులో ఉన్న ఏటీఎంలలో సరిపడా డబ్బు సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సండే రావడంతో జనాల అవస్థలు ఇంకాస్త పెరిగాయి. సెలవు రోజు మార్కెట్కి వెళదామంటే జేబులో నగదు లేకపోవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సాధారణ సండే అంటే సినిమాకనో రెస్టారెంట్కనో లేదా పార్కనో ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నగదు కొరతతో అన్ని ప్రోగ్రామ్స్ వాయిదా పడుతున్నాయి. చాలా మంది ఆదివారం అంటే చికెన్ మటన్ రుచి చూడాలని ఆశపడతారు. దీంతో చాలా వరకు మార్కెట్లన్నీ వినియోగదారులతో రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్లోని మటన్ మార్కెట్లపై పడింది. నాన్ వెజ్ ఇష్టంగా కొనుక్కునేందుకు మార్కెట్కి వెళ్లినా పర్సులో ఉన్న 2000 రూపాయల నోటుకు అక్కడ చిల్లర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు మందగించాయి. పంజాగుట్టలోని మటన్ దుకాణాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లైన్ మనీ కోసం కాదు, మటన్ కోసం. అయితే మటన్ కొనాలంటే కూడా ఖచ్చితంగా మనీ కావాలి. కానీ స్వైప్ మిషన్లు ఎక్కడా కూడా మటన్ షాపుల్లో లేవు. దాంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 2000 నోట్లు తీసుకొస్తే ఎక్కువ మోతాదులో కొంటే తప్ప నోట్లకు చిల్లర ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మరోపక్క నోట్ల రద్దు నాటి నుంచి నిజంగా మటన్ ప్రియులకు కావచ్చు, మిగతా నాన్ వెజ్ కొనాలంటే కొంత కష్టాలు మాత్రం తప్పడం లేదు. వాళ్ళంతా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పంజాగుట్లో ఉన్నటువంటి ఈ మటన్ షాప్ చాలా ఫేమస్. ఇక్కడ క్యూ లైన్లో నిలబడి మటన్ కొంటున్నారంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. అటు మహిళలు కావచ్చు, ఇటు మగవాళ్ళంతా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లలో నిల్చొని వాళ్ళు మటన్ కొంటున్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఈ చిల్లర ఇబ్బందులు? మటన్ కొనేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం? నేను ఎర్రగడ్డ సనత్ నగర్ దగ్గర నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి 45 నిమిషాలు అయితే లైన్లో నించొని. వీళ్ళు ఓన్లీ 500 మటన్ కొంటే కానీ 2000 చేంజ్ ఇవ్వనని చెప్పాడు. ఏంటి ఇక్కడైతే చేంజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగానే ఉంది. కొంతమంది కస్టమర్స్ రిటర్న్ వెళ్ళటం కూడా జరిగింది. కానీ ఇది త్వరగా తీరితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఏదైతే నోట్ల రద్దు తర్వాత బిజినెస్ కూడా కొంత పడిపోయిందని చెప్పి ఇప్పటికే షాపు యజమానులు కూడా చెప్తున్నారు. సేట్ కైసే బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ చాలా డల్ ఉంది. ప్రాబ్లం ఉంది, చేంజ్ దొరకలేదు. అందరు 2000 నోటు తెస్తున్నారు. మాట్లాడ నడిచేది వీక్లో ఒక్కసారి సండే, అది కూడా డల్ పోతుంది. ఎలా కనీసం మళ్ళీ కూడా గిరాక్ ఉంది, ఎలానే ఉంది కొద్దిగా గిరాక్. డైలీ డల్ ఉంది చాలా. 50 నెల దాటిపోయింది. 50% డిఫరెన్స్ ఉంది బేరం. చిల్లర ప్రాబ్లం ఎవరు తెచ్చినా ఉద్దరే కావాలంటున్నారు. క్యాష్ లేక బ్యాంకులో ఇస్తలేరు. ప్రాబ్లం అవుతుంది. అందరికి ఉద్ధరిస్తున్నాం తెలుసులకి. ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? ఈ పచ్చిదండల నడవదు కదా అది. ఇక్కడ డైలీ కొనువాలి, డైలీ మాల్ తీసుకురావాలి. అతనికి షాప్ యజమాని స్పష్టంగా చెప్తున్నాడు. బిజినెస్ మొత్తం కూడా 50% ఇప్పటికే పడిపోయిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఎలా ఉంది చిల్లర ఇబ్బందులు? మీకు ఎలా అనిపిస్తున్నాయి? కష్టంగానే ఉందండి, బట్ వీ డోంట్ మైండ్. కొంచెం ఇంకో 1 మంత్ కష్టపడాలేమో. ఇప్పటికే నెల రోజులు అయిపోయింది. బయట మాత్రం పెద్ద పెద్ద నోట్ల కట్టలు పట్టేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? I think we have to give some time అండి. But I think we are heading in the right direction. జనం మాత్రం క్యూ లైన్ లో నిల్చున్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే చిల్లర కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే చిల్లర ఉంటేనే మేము ఇవ్వగలుగుతానని చెప్పి షాప్ యజమాని ప్రత్యేకంగా నోటీస్ బోర్డులు కూడా పెట్టుకున్నారు. చూడొచ్చు, వీ డోంట్ యాక్సెప్ట్ కార్డ్స్ అని చెప్పి ఆయన ప్రత్యేకంగా కార్డ్స్కి సంబంధించినటువంటి మా దగ్గర కార్డ్స్ లేవు, ఖచ్చితంగా మీరు 2000 నోట్లు ఉంటే మాత్రం 500కు పైగా కొంటేనే నేను చిల్లర ఇస్తానని చెప్పి ఓపెన్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి. దాంతో జనం మాత్రం ఇబ్బందులు పడక తప్పడం లేదు. చెప్పండి మేడం, చిల్లర ఉంటేనే ఇక్కడ మటన్ ఇస్తానంటారు. చిల్లర కోసం ఎటువంటి కష్టాలు పడుతున్నారు? చిల్లర ఎలా సంపాదించారు అసలు? నిన్న మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు, అసలు వెళ్తే మనీ లేదంటున్నారంట. మనీ లేకపోతే ముందు మనకి ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటుంది అనుకోండి, అప్పుడు ఎట్లా ఇట్లా చిన్న చిన్న ఏంటి తింటే తింటా లేకపోతే లేదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు అందుకే ప్రభుత్వం మీద చాలా ఇసుగు వస్తుందండి. చెప్పండి, చిల్లర తీసుకుంటున్నారా? 2000 నోట్లు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎలా ఉంది? యాక్సెప్ట్ చేస్తున్నారా? చేంజ్ ఇవ్వట్లేదు సార్. చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మోడీ గారు పెట్టింది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ చేశారు సార్, అన్ని బ్లాక్ మనీ అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఇవ్వట్లేదు. ఓల్డ్ నోట్స్కి హాస్పిటల్స్లో కూడా తీసుకోవట్లేదు. చాలా ప్రాబ్లం అయిపోయింది.
జనం మాత్రం సండే వచ్చింది కొంత మటన్ తిందామని చెప్పి ఇక్కడికి వచ్చారు, కానీ అక్కడ కూడా రూల్స్ తప్పడం లేదు. 2000 నోటు ఉంటే 500కు పైగా మీరు కొంటేనే చిల్లర ఇస్తామంటున్నారు, మిగతా పాత నోట్లు యాక్సెప్ట్ చేయట్లేదు, చిల్లర ఉంటేనే ఇస్తామంటున్నారు. ఎలా ఉన్నాయి మేడం చిల్లర కష్టాలు? అట్లానే ఉన్నాయండి, అసలు ఏం అంటే ప్రాబ్లం బయట 2000 నోట్లు అయినా కానీ ఏటీఎం లో దొరికే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? ఏటీఎం లేదు. ట్రై చేశారా? ఆఫ్టర్ ఒక 10-15 మెంబర్స్ అవ్వగానే 1 అవర్ గానే క్లోజ్డ్ అండి, నాట్ అవైలబుల్ అండి. అవైలబుల్ అంటున్నారు. మరి ఆ 2000 నోట్ తీసుకొని మనం బయట షాప్ లోకి వెళ్ళినప్పుడు చిల్లర సామాన్ కొన్నప్పుడు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇబ్బందులు? చెప్తున్నారు కదండి 5,000 అబో 500 అబో తీసుకుంటేనే ఇస్తామని. సో వీ హ్యావ్ టు బై, దెర్ ఇస్ నో అదర్. తప్పని పరిస్థితుల్లో కొనాల్సిందే. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 2000 నోటు ఉంటే 500కు పైగా కొనుగోలు చేస్తేనే మటన్ ఇస్తున్నారు. దాంతో తప్పని పరిస్థితుల్లో 500కు పైగా కొనాల్సి వస్తుందని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఇక్కడ మటన్ కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ నోట్ల రద్దుతో కొంత సండే కాస్త ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటాం, పిల్ల పాపలతో అందరూ కలిసి మటన్ వండుకొని తినాలంటే కూడా కష్టాలు తప్పట్లేదు. కెమెరా పర్సన్ ఫణితో రాజు, ఎన్టీవీ. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.